విశాఖ సెవెన్ హిల్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. విశాఖలో ఇటీవలే మెడికవర్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం మరవక ముందే మరో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. విశాఖ సెవెన్ హిల్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. 5వ అంతస్తులోని హాస్పిటల్ సీఈఓ గది అగ్నికి ఆహుతైంది. ఏసీ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగిన పరిపాలన భవనానికి పక్కనే రోగులకు సేవలు అందించే భవనం ఉంది. మంటలు అటువైపు వ్యాపించకుండా అగ్నిమాపక శాఖ సిబ్బంది అదుపు చేశారు. జాయింట్ ఫైర్ ఫైటింగ్ వెహికల్ సెవెన్ హిల్స్ హాస్పిటల్ కు చేరుకుంది. ఇక హాస్పిటల్ పరిపాలన భవనం సీఈఓ గదిలో ఫైల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాద ఘటనపై నగర కమిషనర్ బాబ్జీ మాట్లాడుతూ డాక్టర్ ఒక రూమ్లో అగ్ని ప్రమాదం జరిగింది. చెప్పడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే స్పందించారు. ఇప్పుడు ఫైర్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. పేషెంట్స్ అందరూ క్షేమంగా ఉన్నారండి. ఆ నెక్స్ట్ ఫ్లోర్ పేషెంట్ని ఇవాక్యుయేట్ చేసి వేరే చోట పంపించడం జరిగింది. నేను ఇప్పుడు పోయి సీట్లో ఇక్కడ మాట్లాడింది స్టార్ట్ అయింది, కొత్తది అక్కడికి పోయి చూసి వచ్చాము. ఆ రూమ్ నుండి విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎక్కడ ప్రాబ్లం లేదు. పార్టీస్ కూడా కొందరు దిగులు పట్టుకుంటే నేను చెప్పాను, పూర్తి భాగం లేదు. ఈ సందర్భంగా విశాఖపట్నం నగరంలో అన్ని హాస్పిటల్ నర్సింగ్ హోమ్ ఎక్కడెక్కడ ఇండోర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, పేషెంట్ అడ్మిట్ చేస్తారు. వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకసారి ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయండి. నేను ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తాము. అన్ని హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేసి ఏదైనా లోపాలు ఉంటే వెంటనే రెక్టిఫికేషన్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. అన్నీ ఉన్నాయి, నేను పోయి చూసి వచ్చాను. ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కూడా బాగా స్పందించి వెంటనే అదుపులోకి తెచ్చాను. కానీ చిన్న చిన్న లోపాలు అన్ని చోట్ల ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. అవి కూడా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ పాయింట్అవుట్ చేస్తారు. ఆ లోపాలు లేకుండా సార్ తరచూ ఇది మూడోసారి ఈ ఘటన జరిగింది విశాఖలోనే. ఒకటి 3 హాస్పిటల్లో జరిగింది, అది ప్రధాన హాస్పిటల్లోనే. అది కూడా ఆదివారం పూట జరుగుతున్నాయి. ఏంటి సార్ దీనికి నిర్లక్ష్యం ఏముంది? మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? అదే చెప్పాను కదా, ప్రతి హాస్పిటల్ ప్రతి నర్సింగ్ హోమ్ ఎక్కడెక్కడ ఇండోర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, పేషెంట్ని అడ్మిట్ చేస్తారు, అక్కడ చెప్పడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ ఆడిట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సిబ్బంది చేయమని చెప్తాము. నెక్స్ట్ 2 వీక్స్లో చేయమని చెప్తాము. అది అయిపోయినాక ఏదైనా రెక్టిఫికేషన్ కావాలంటే అవసరం ఉంటే ఆ స్టెప్స్ కూడా తీసుకోమని చెప్తాము. రైట్, థ్యాంక్ యూ సార్. ఏమైంది అసలు? ఫైర్ ఫైటింగ్ జరిగిందా సార్? ఏమంటారు? మాకు 5 మేము కాల్ కావడం జరిగింది. ఇమీడియట్గా వెహికల్స్ టర్న్అవుట్ చేశాను. చేసేదానికి వచ్చేపైకి 6th ఫ్లోర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో 5 అవ్వడం జరిగింది. దట్టమైన పొగతో ఉండటం జరిగింది. మేము రాగానే ఇమీడియట్గా ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ ఆపరేషన్ చేశాము. అది సరిపోక మా యొక్క బ్రాంచ్ స్కై లిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ 90 మీటర్స్ హైట్ ప్లాట్ఫామ్లో తెప్పించాము. ఎందుకంటే యాక్సెస్ లేకపోవడం వల్ల వాటర్ సఫిషియెంట్గా ఉంది. మా 5 ఇంజన్స్ కూడా వచ్చినాయి. ఇంకా ఫర్దర్ అసిస్టెన్స్ కోసం బ్యాక్ సైడ్ నుంచి కూడా ఏదైనా పేషెంట్స్ ఏమైనా ఉన్నా కానీ రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంటుందేమో అని చెప్పేసి బ్యాక్ సైడ్ కూడా కొంచెం 5 ఇంజన్స్ ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే కంట్రోల్కి వచ్చేసింది. ఓన్లీ స్మోక్ కొంచెం హీట్ ఉంది. దానికి మేము సబ్సిడైజ్ చేసి మేము కంప్లీట్ కంట్రోల్ తీసుకొస్తాం. మాకు ఇంకా తెలియదండి, మేము ఏమి వెరిఫై చేసుకుంటాం. ఫైర్ ఫైటింగ్ పూర్తి అవ్వలేదు. ఇట్స్ గోయింగ్ టు కంప్లీట్ ఫినిష్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కాదండి, హైడ్రోజన్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. సంథింగ్ వీ హావ్ టు ఫైండ్ అవుట్. ఇంకా ఫైండ్ అవుట్ చేసి మేము రిపోర్ట్ అది చేసిన లాస్ట్ ఇయర్ మెడికవర్ అయింది, లాస్ట్ వీక్ మెడికవర్, ఈ వీక్ 7 Hills హాస్పిటల్. వాట్ అబౌట్ ది హాస్పిటల్? కొంచెం మేజర్ ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలండి. ఎస్పెషల్లీ ఒక సేఫ్టీ టీమ్ అనేది ఉండాలి. మేము వచ్చే టైంకి 1-2 minutes టైం పీరియడ్ ఉంటుంది. మనకి ఒక ½ an hour టైం ఉంటుంది. మేము వచ్చే ముందు 5 అవుతుంది. ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. అక్కడ ఇక్కడ ఫైర్ సేఫ్టీ టీమ్ అనేది లేకుండా డిఫిషియెంట్ ఉంటుంది. నేను ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తాను. డైరెక్ట్ మాకు ఎక్కడ ఫైర్ అవుతుంది మాకు టీం చూపిస్తుంది. అది ఒక చిన్న డెఫిషియన్స్ ఇచ్చాము. హైవే చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి బేసిక్గా ట్రైనింగ్ ఉండాలి. టీమే కనిపించదు నాకు. పెద్ద హాస్పిటల్ మెయింటైన్ టీం ఉండాలి. ఎస్పెషల్లీ డెడికేటెడ్ టీం ఉండాలి. మాకు వచ్చే వరకు మేము మాకు సపోర్ట్ చేయాలి. ఏ పాయింట్ ఉంది అది లేదు. మిగతా హాస్పిటల్స్ ఫైండ్ అవుట్ చేసామండి.
మాక్ తీసుకొని అవేర్నెస్ క్రియేషన్ చేస్తున్నాము. మాక్ తీసుకొని కండక్ట్ చేయాలి. మాకు కూడా 3 months ఒకసారి 6 months ఒకసారి ఎవాక్యుయేషన్ ప్రాసెస్ అంటే ఇన్ కేసు ఏదైనా డిజాస్టర్ జరిగిందని మాక్ డ్రిల్ చేయాలి. చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటుంది. అంటే మాకు వచ్చినప్పుడు సఫర్ అవుతుంటారు. సో మీ వాళ్ళు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేణుకి సార్ థ్యాంక్ యూ రేణుకి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ.